మూసుకొని ఉండు. ఎంకరేజ్ చేసి నేను ఎంకరేజ్ చేయలే, బాగుంది నేను 10 నిమిషాల తర్వాత వస్తాను. నాకు ఓపిక లేదు, నాకు టెన్షన్ కోసం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు ఏం వీడియో అని మా అబ్బాయి చెప్తాడు. ఈరోజు ఏం ప్లాన్ నాకు కూడా చెప్పలేదు. స్టార్ట్ చేస్తాం ఈరోజు. మా షాప్లో ఏమైందంటే ఎలుకలు అనేది ఎక్కువ అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది. దానివల్ల దగ్గర ఒక 30 బుక్స్ అనేది వేస్ట్ అయింది. దానికి ఏం సొల్యూషన్ చేద్దాము, ఇది ఫస్ట్ నాకు చెప్పు. ఇప్పుడు నీ ప్లాన్ ఏమి, అది నాకు ఫస్ట్ చెప్పు. ఏం ప్లాను? ఏమన్నా బోన్ పెట్టి దాన్ని పట్టి ఎత్తుకుపోయి బయట వదలాలి. నువ్వు బోన్ పెట్టినా దొరకదు, దొరుకుతుంది. ఆ ప్యాడ్ పెట్టినా దొరకదు. ఆ ప్యాడ్ పెట్టినాము, దొరకలేదు. సరే ఇంక చూస్తాం, బోన్ అన్న పెట్టి చూస్తాము. డాడీ కొనిచ్చినారు ఆ స్ప్రే, ఏదో ఒకటి కొనిచ్చినారు. ఆ స్ప్రే కొట్టినా దాంట్లో ఆడుకునేసి వస్తుంది అది. ఇంకోటి అదేమో అది మౌస్ ఏదో మ్యూజిక్ సౌండ్ వస్తుంది కదా, అది కొనిచ్చినారు ఆన్లైన్లో. చూస్తాము, అది పెట్టి చూస్తాము. ఏది పెట్టినా ఆ ఎలుక సరైన కంట్రీగా ఉంది, పక్క దొరకదు, పోదు ఈ నుంచి. దానికి ఏం చేస్తాము? కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది, అది చేస్తే పని అవుతుంది అనుకుంటా. ఎంత అవుతుంది? ఒక 15-20,000 లోపల అవుతుంది. అంత ఖర్చు పెడితే అయిపోతుంది. పర్మనెంట్ సొల్యూషన్. 15-20,000 కొంచెం ఖర్చు అవుతుంది. అట్లేం చేస్తావు? పైన గ్యాప్ ఉంది, ఓకే. ఆ గ్యాప్ కవర్ చేసినామంటే లోపలికి రాదు. ప్లస్ దాంట్లో మనకు యూజ్ అవుతుంది. ఏమి? డస్ట్ ఎక్కువ వస్తుంది అక్కడి నుంచి. డస్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి లోపల పార్లర్ లోపల పోతుంది డస్ట్. అది కొంచెం క్లియర్ చేయొచ్చు, అది అంటే దాన్ని కొంచెం కంట్రోల్ చేయొచ్చు, డస్ట్ రాకుండా. ఇప్పుడు ఎలుక కోసమా డస్ట్ కోసమా నువ్వు నాకు చెప్పు? రెండు. ఎలుక మెయిన్ నాకు కావాల్సింది ఫస్ట్ ఎలుక గురించే. ఎలుక రాకుండా చేయాలంటే రోజు చూడ మొత్తం గలీజ్ చేస్తుంది, అంతా డస్టే మొత్తం. అది పైన అదేమది దేవుడి దగ్గర ఉండే దీపం పెడతాం కదా, ఆ ఒత్తి అంతా ఎత్తుకొని పోయేస్తుంది రోజు. సరే ఒక పని చెయ్యి, ఆ మౌస్ ప్యాడ్ వచ్చి యూస్ చేసినాం, దాంట్లో దొరకలే. స్ప్రే యూస్ చేసినాము, అది దానికి వర్క్ కాలే. మళ్ళీ అది సౌండ్ వచ్చేది, దాని పేరేమి, యూవీ సౌండ్, అది కూడా వర్క్ కాలే. లాస్ట్ టైం బోన్ పెడతాము. బోన్ పెట్టేసి బోన్లో గ్యారంటీ పడుతుంది. ఏమైనా చికెన్ పీస్ ఏమైనా పెట్టామంటే గ్యారంటీ పడుతుంది. నాకేమో నమ్మకం లే. నేను లాస్ట్ మంత్ అంతా రాలేదు. అది మామూలు ఎలుకలు కాదు మాది, అది దొరకదు మా. లాస్ట్ మంత్ ఒక ఎలుక కోసం 15,000-20,000 వరకు ఇక్కడ ఖర్చు పెట్టాలంటా ఉంది, ఒకే ఒక ఎలుక కోసం. కానీ పర్మనెంట్ సొల్యూషన్ కదా, ఒక ఎలుక కాదు, ఎన్ని ఎలుకలు ఉన్నాయో మనకు తెలియదు కదా. 15,000-20,000 మా పర్మనెంట్ సొల్యూషన్ కదా అది. డస్ట్ ఫుల్ గా డస్ట్ వస్తుంది చూడు, తొడుస్తా అంటాడు మళ్ళీ దీనిపైన ఎంత. పర్మనెంట్ సొల్యూషన్ నేను చేస్తాను, ఉండు. ఏమే చేస్తాను నేను, ఏం నేనున్నాను కదా. చెప్తే కదా నాకు తెలుస్తుంది. తెచ్చి చూపిస్తాను, ఉండు. ఏం తెస్తావా? తెస్తాను, ఉండు మా. నీకు పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి. ఏం ఎలుకలు ఈ పక్కే రాదు. చూస్తాం, అట్లయితే నాకు సంతోషమే. ఎంత అవుతుంది ఖర్చు? ఖర్చు ఎంత అవుతుంది? నాకైతే ఫ్రీ. ఫ్రీయా? ఎవరు ఇస్తారు నీకు ఫ్రీగా? హలో, ఏం తెస్తావు ఫ్రీగా? ఏం తెస్తావు అట్లా? నీకు ఎలుక రాకుండా నేను చేస్తా, దానికి అయ్యే ఖర్చు 0. సరే అట్లయితే నాకు ఇంకా జాలీ, నాకు ఇంకా సంతోషమే. దీనికి 15,000-20,000 అంట. ఉండండి, నేను పోయి వస్తాను. ఏదో సొల్యూషన్. ఏం తెలియదు. పిల్లి. అయ్యో, ఏమంతలా ఉంది? బాందా? ఏం సొల్యూషన్? ఎలుక రాకుండా, ఎత్తుకెళ్ళిపోతుంది, పట్టుకో. ఎలుక రాకుండా ఇదే సొల్యూషన్. అంత లేదు లేరా. రామా స్నోయి బాందా? సూపర్ గా ఉందిరా. కానీ పిల్లి వద్దు శ్యాము. బాగుంది మా. ఎంత మన జో మ్యాక్ మాదిరి ఉండు. డోర్ వేస్తా, బయట పోయేస్తే కష్టం. కస్టమర్ వచ్చినారంటరా, వస్తే తీస్తానులేమ్మా. ఏ రైడా రైడా ఎట్లుంది? సూపర్ గా ఉందిరా. ఒక కన్ను ఒకలాగా ఉంది, రెండు కన్ను ఒకలా. దానికి అట్లే. ఏం దాని పేరు? భయపడతాను కదా. మనందా పెట్టాలి పేరు. ఇంకా అవునా? స్నో అని పెడితే బాగుంటది. స్నోనా? ఓ ఎట్లుంది? వద్దు శ్యామ్, పిల్లి అంతా. మన అన్న ఊరికి పోయినప్పుడు కష్టం శ్యామ్. ఏమి నేను ఉంటా, నీకు ఆడికి రాను, నేను ఊరికంత రాను. నిజంగా రాను, నేను ఇది పెట్టుకుంటాను. నేను దూకేసింటావు. అమ్మా ఏమ్మా బయట పోవాలని చూస్తున్నావా? ఇద్దామా ఇంకా నీకు పర్మనెంట్ హోమ్. బందా? పిల్లి అయితే సూపర్ గా ఉంది. తాకచ్చా? వెంట్రుకలు రాలుతోంది పాపం. ఎట్లుంది? బాగుందా? చాలా బాగుంది. అంతే, ఇదే ఇప్పుడు దీనికి సొల్యూషన్.
దీన్ని వదిలేసి 20,000 15,000 30,000 పెడతావంట. ఆహాహా అంత లేదులే. నేను ఇంట్లో పిల్లి అంత పెట్టుకున్నాను. ఇంట్లో కదా ఇది అంగడిలోనే ఉంటుంది. అంగళ్ళు అంతా నేను పెట్టుకొని ఒప్పుకోను నేను. బాగుందా? దాని కలిసి చూడు ఒకటి గోల్డ్ కలర్ ఇంకోటి వైట్ కలర్. దాని కళ్ళు చూడు ఎంత బాగుందా. భయపడతా బాగుంది కానీ నాకు ఇది ఒక సొల్యూషన్. దీన్ని ఎవరు మెయింటైన్ చేసేది అని నేను చూసుకుంటా. నువ్వేం చూసుకుంటావు? నువ్వు ఎట్లా చూసుకుంటావు? నువ్వే కరెక్ట్గా అంగడికి రావు, నువ్వు ఎట్లా చూసుకుంటావు దాన్ని? నేను చూసుకుంటాను మా, ఇంకా వస్తాను నేను కరెక్ట్గా. ఎక్కేసించు. బాగుంది కదా? భయపడతాను. చూడు ఎంత బాగుంది చూడు. స్నో దా, కొంచెం అలవాటు అయితే బాగా ఉంటుంది. వద్దు శ్యాము నాకు. దేనికే? నాకు పెట్టుకున్నాను ఎంత నేను ఒప్పుకోను. దేనికి ఒప్పుకోవు? ఏమి ఇది వచ్చి బాగాలేదా నీకు? ఏం బాగాలేదా? బాగుంది కానీ నేను ఒప్పుకోను. సూపర్ గా వద్దు. నేను డబ్బులు పోతే పోనీ నేను ఎంత బాగుంది చూడండి. నేను వుడ్ వర్క్ చేయించుకుంటా నేను. వద్దు సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను డిసైడ్ అయిపోయినా. నువ్వు డిసైడ్. నేను ఇట్లా డిసైడ్ అయిపోయినా. సారీ నువ్వు చెప్పుకో. వద్దు నన్ను సతాయించు. లే ఆడి నేను తెచ్చేస్తా. మర్యాద చెప్తా. నిజంగానే ఫోన్ చేస్తా డాడీకి నేను. సారీ ఊరికే డబ్బులు వేస్ట్ చదువుకోండి. పర్వాలేదు. ఇది చాలా మా సొల్యూషన్. ఆడుంది అది. అడిపోతాను చూడు లోపలికి. వద్దు రే. చూడు వచ్చిందని చూడు దాని పని అక్కడ చూడు టక్కని స్టార్ట్ చేస్తా ఉంది. మాకు కూర్చుంటుందా? లేదు ఎలుకలు స్మెల్ చూస్తా ఉంది. మనం ఎన్న ఊరికి పోయినప్పుడు కష్టం చాము దాన్ని చూసుకునేది. మా అట్లంతా ఏం లేదు మా, బాగా చూసుకోవచ్చు. నేను ఉంటాను మా. అదంతా మెయింటైన్ చేయాలి, స్నానం చేయించాలి. మళ్ళా వద్దు. జో మ్యాగ్నెట్ చూసుకుంటా మాట్లే. వద్దు నేను డాడీకి ఫోన్ చేస్తాను. నిజంగా చెప్తాను. నువ్వు చేసుకోను కావాలంటే. నేను ఒప్పుకోను. నేను తెచ్చేసిన. ఏమండి వీడు పిల్లి తెచ్చి సతాయిస్తాడు నన్ను కావాలనేసి. నువ్వు రావ నా వల్ల కాదు. సతాయిస్తాడు వాడు పిల్లి కావాలనేసి ఎత్తుకొచ్చేసినాడు. వద్దంటా ఉంటా కూడా. సూపర్ గా ఉంది పిల్లి మాత్రం. కానీ నాకు పిల్లి నాకు ఇష్టం లేదు. కానీ పిల్లి బాగుంది అని చెప్తాండా. వాడు ఎలుక కోసం దాన్ని తెచ్చేసినాడు అండి. వాడు వద్దంటే నేను ఊరికి సతాయిస్తాడేమో అనుకున్నా. ఏం ఫ్రీ డబ్బులు, నీకు డబ్బులు ఏం లేదు, ఫ్రీ అని చెప్పేసి ఎత్తుకొచ్చేసినాడు. పోయి వాడు చెప్తే వినలేను. బాగుంది డాడీ. నువ్వు రా. నువ్వు రా. నేను తెచ్చేసినాను డాడీ. నువ్వు చెప్తే విన్నంటున్నాడు. కావాలంటే ఇక్కడ ఉంది రా. లేదు వాడు ఒప్పుకోనంటున్నాడు, సతాయిస్తాడు. నువ్వు వస్తేదో పని అవుతుంది. నువ్వు రా. నువ్వు ఎత్తుకుపోయి దాన్ని ఎత్తుకుపోయి ఇచ్చేయమని చెప్పు ఫస్ట్. వద్దు ఎక్కడి నుంచి తెచ్చినాడు అని తెలియదు. లేదు జోమ్మ కటింగ్ చేసినారా? నువ్వు రా. నువ్వు తొందర రా. నా వల్ల కాదు కంట్రోల్ చేసి అక్కడ ఎంత బాగా ఆడుకుంటాం. రా తొందర. అయ్యో ఎట్లా ఎక్కేసింది పైన అంతా. ఎక్కడ పోతావే? స్నో నేను అదంతా కష్టం చామా. దాయి కూర్చుంటుంది. నా ప్లేస్ లో ప్లేస్ గమ్మున పడుకునేది చూస్తున్నావా? కరెక్ట్ కూర్చుని నీటికి సెట్ అయిపోయింది అక్కడ. ప్లీజ్ మామా ప్లీజ్ పెట్టుకుంటాం. కలర్ మాత్రం నిజంగా నేను పెట్టుకునే నేను ఒప్పుకోను. దానికి ఇంకా కొంచెం నీళ్ళు పోయిస్తున్నామంటే సూపర్ వైట్ గా ఉంటుంది. బాగా మెయింటైన్ చేసినామంటే. చూడ అదేమో క్యాట్ అంటారు. అదేనా హిమాలయన్ క్యాట్ అంటారు? అదేనా? ఇది పర్షియన్ క్యాట్. చూడడా కళ్ళు ఎంత బాగా చూసినావా? కళ్ళుతో బోలే డిఫరెంట్ గా ఉంది. సూపర్ గా కదా. స్మెల్ పడుతుందిరా. అది ర్యాట్లు ఉన్నాయి కదా, దాని స్మెల్ పడుతా ఉంది. స్నో అన్నిటిని పట్టారా ప్లీజ్? అంత లేదు. ఇది అది పెద్ద ఎలుక. దీనివల్ల కాదు. హలో ఇది కూడా అంత పెద్ద పిల్ల. ఎంత పెద్దగా చూసినావా? ఎంత ఉంటే మాత్రం ఇంత పెద్ద ఎలుక. ఫుల్ స్మెల్ చేస్తాం. పందికి అంటారు. అదేం చూడమా ఎంత బాగా స్మెల్ చేస్తాం చూడు. ఏం కాదు డోర్ వేసినాను కదా. అట్లా దూకేస్తుంది చూడు. చాలా బాగుంది కానీ నాకు భయం వేస్తా ఉంది. నాకు ప్లీజ్ కొసేపు కావాలంటే ఆడుకొని ఎత్తుకు వదిలేయే. నేను తెచ్చింది దానికి దాని పర్పస్ వచ్చి ఎలుకలు పట్టేదానికి. ఎలుకలు పట్టేదానికి కావాలంటే నేను వుడ్ చేయిస్తాను నేను. సారీ తెచ్చేసినాను మా. అర్థం చేసుకోమా. నాకు తెలుదు మా. సతాయించదు సారీ నువ్వేమన్నా వద్దు. నా కోపం తెప్పించను. వద్దు. సారీ అవును మా. అయ్యా కుక్కలాగా ఇది కూడా తోకాడిస్తుంది. బాగుంది కదా క్యూట్ గా. జిలేబీ రైడా జిలేబీ రమ్మా.
వదిలితే చూస్తాము ఆడ పోతుంది స్మెల్ పడుతుందేమో ఆడ పార్లర్ ఎత్తుకొని చూపి లోపల ఆడ స్మెల్ అక్కడ ఉంది కదా అక్కడ ఇక్కడ చూపి 2 ప్లేస్ లో జిలేబీ స్మెల్ పడుతుందేమో చూస్తాము. పడుకునుండు ఫస్ట్ నువ్వు ఆడుకోవాలని చెప్పు. నీకు ఇంట్లో జో మ్యాక్ ఉంది, కొంబా ఉంది, పట్టు రియో మ్యాంగో ఉంది, అదంతా సరిపోలేదు. ఇప్పుడు మళ్ళీ ఇది కావాలి స్నో అంట. అవును నువ్వు నేను ఒకే మాత్రం ఉన్నామా? నాకు గడ్డం ఉంది, నీకు గడ్డం ఉంది, కానీ నువ్వు వైట్ నేను బ్లాక్. చూస్తా ఉందా కళ్ళు చూడ కాన్సన్ట్రేషన్ చేస్తుందా? మసాజ్ బుజులు బుజులు ఆడపైన మసాజ్ చేసేదే నీకు. బుజులు వెల్కమ్ హోమ్. అంత సీన్ లేదు. వెల్కమ్ హోమ్, వెల్కమ్ షాప్. అయ్యో షాప్ కదా, వెల్కమ్ టు షాప్. చూడు గమ్ముని ఇట్లా పడుకునేస్తుంది. అర్థమైందా? దానికి బాగా ఇష్టమైంది. క్యూట్ గా ఉంది నిజంగానే. ఇంకోటి అంగిట్లో కానీ క్యాట్ ఉంటే లక్కు. కస్టమర్స్ ని కమ్ము కమ్ము కమ్ము. నోరు మీరా కొత్తగా డైలాగులు చెప్పొద్దు. నిజంగానే ఉంది. ఇక్కడ ఏమో ఉంది ఒక సమస్య ఉంది. వచ్చేనారమా? అయ్యో నువ్వు పట్టు కెమెరాని. అయ్యో నువ్వు అయిపోయినావు. నువ్వు పట్టు ఫస్ట్. ఎత్తు నువ్వు ఏమమ్మా నువ్వు దేనిమా? అయ్యో నువ్వు అయిపోయినావు పోయి రోజు. అయ్యో నువ్వు అయిపోయినావు. లోపల లోపల లేరా? డస్ట్ వస్తుంది రా, లోపల రా. డస్ట్ ఫస్ట్ నువ్వు దాన్ని చూసి మళ్ళీ మాట్లాడు. ఎట్లనే ఉంది చూసి మాట్లాడాడు. ఊరికి అరవద్దాడు ప్లీజ్. స్నోరా దారా బయటికి. నాకు తెలియదు వాడు నేను చెప్పిన ఎలుకలు ఎక్కువ ఉన్నాయిరా అంటే నేను 0 నీకు ఇన్వెస్ట్మెంట్ నాకు ఎంత అవుతుంది ఖర్చు అన్నాడు. ఎంత ఒక 15,000 20,000 ఖర్చు పెడితే అయిపోతుందిరా, పర్మనెంట్ సొల్యూషన్ రా అని చెప్పినా. ఉడర్ చేయిస్తాను అని చెప్పినా. పైన గ్యాప్ ఉంది కదా అది కవర్ చేస్తాము అని చెప్పినా. నీకు అంత ఖర్చు అవుతుంది, 10 రూపాయలు ఖర్చు లేకుండా నీకు నేను చేస్తాను అన్నాడు. సరే అయితే సంతోషమే కదా అంటే పోయి వెతుకొచ్చేసినాడు అక్కడి నుంచో. తమాషలాడుతున్నారు మీరు. మీకు ఏం అర్థం అవుతుందా? అర్థం కాలేదా? ఉన్నాయి పెట్స్ ఇప్పుడే దాన్ని చూసుకోలేకుండా అన్ని నా పైన వేసేసి ఇప్పుడే చూడు కటింగ్ చేసేసి తీసుకో. దాన్ని వాళ్ళు కటింగ్ చేయించి పిలుచుకోసం. నిజంగానే దాని కళ్ళు తమాషా అనుకున్నా. దాని కళ్ళు చూడు నిజంగానే ఉంది. సూపర్ గా కదా. ఏం రా మనిషి నువ్వు రే దేవి. అంత కలిపి నువ్వు ఎట్లా ఆడుతున్నావు? మర్యాద చెప్తానా చూడు. ప్యారెట్స్ ఉన్నాయి, ఏమే 3 పప్పీస్ ఉన్నాయి, అదే 3 కుక్కలు ఉన్నాయి, ఏమే 2 టర్టల్స్ ఉన్నాయి, ఇంకా ఏం తెచ్చి పెడతావు నా పైన? అట్లా కాదు, వాడికి అంగళ్ళ కావాలంట. అంగిట్లో ఉంది ర్యాట్లు ఎక్కువ. ఏం ఎరగదు పాపం బిడ్డ. నేను దాన్ని వదలేను కదా. బాగుండదు కదా నిజంగానే. నేను ఎంకరేజ్ చేయలే, బాగుంది చెప్తాను. 10 నిమిషాల తర్వాత వస్తాను. నాకు ఓపిక లేదు, నాకు టెన్షన్ ఉంది ఇప్పుడు. నేను వెళ్ళిపోతాను. తెచ్చేసినాను, బాగుంది. ఎలుకలకి మంచి సొల్యూషన్ ఇది. ఓకే వెల్కమ్ హోమ్ అని చెప్పు. వెల్కమ్ హోమ్ అని చెప్పు. న్యూ పెట్. భయపడతాను గమ్మునుండాడు. సీరియస్ చెప్తాను. ఇంట్లో కూడా కొడతారు, ఇక్కడ కూడా కొడతారు. క్యూట్ గా తెచ్చేసినాడు. నీ ముందే కదా పెట్టిన చూడు. ఎంత అప్పుడు చూడు, ఎంత పడుకొని చూడు, ఎంత బాగా చూడండి. అంత అమ్మేది ఎంత బాగా పడుకోవచ్చు చూడు. క్యూట్ గా చూడు. నాకు ప్రాణులు అంటే ఇష్టం నీకు తెలుసు, కాకపోతే ఇప్పుడు వద్దు. అట్లా వాడి మాట వినిద్దా చిలకలు తెచ్చుకున్నావు గుర్తుందా? వీడియోలో ఏమని పేరా? స్నో. దానికి ఎక్కువ రాలుతుంది నిజంగానే. చూడు నా వల్ల కాదు, నాకు టెన్షన్. వెళ్ళిపోతాను ఇప్పుడు ప్లీజ్ డాడీ. దేవే ఇంటికి వచ్చేటప్పుడు ఇది ఇచ్చేస్తే రావాలి మీరు. నాకు తెలియదు, నేను వెళ్ళిపోతాను ఇప్పుడు బయట. లేదు డాడీ, దానికి ఫుడ్ చూడు. ఈ బొచ్చు మన లోపల పోతే ఆస్మా వస్తుంది. అవును నిజంగా. ఆస్మా రాదు, ఓస్మా జాస్మిన్ రాదు. ప్రామిస్ రా నిజంగానే ఉంది. గూగుల్ ఎత్తికి చూడు. దాని ఏం పట్టి లోపల ఇట్లా పీలుస్తామా జుట్టు పెట్టి ముస్తాని. నువ్వు అట్లా పెట్టి లాగితే అట్లా వస్తుంది. ఏమన్నా ఊరికి ఇట్లా అన్నారు అంతే డాడీ. చూడు మా మొత్తం నాకు నేను ట్రిమ్ చేపించేసి మళ్ళీ అది వేరే ఖర్చు ఇప్పుడు ఫుడ్ పెడతాను. చూడు ఎంత ఎంతో అప్పుడు చూడు. అంతే అరవదు ఏమి చది సూపర్ గా ఉంటది. నేనేం ఎంకరేజ్ చేయలేదమ్మా, అది బాగుంది అని చెప్పిన. మమ్మీకి సొల్యూషన్ కావాలని చెప్పింది, నేను వీడియో స్టార్ట్ చేసిన. సొల్యూషన్ నేను చెప్పిస్తాను.
టైప్ 1 దాన్ని చంపాలి ఎలుకల్ని. బోన్ తెస్తే అయిపోతుంది. చంపకుండా ఎత్తుకొని వదిలేయాలనా. టైప్ 3 దాని కాళ్ళు అతికిచ్చేసి బయట వదిలేయాలనా. అంతా నాకు వల్ల హలో ఇదైతే నేను ఎంకరేజ్ నేను చెప్తా ఒక కర్ర ఎత్తుకొని నేను బయట తోసేస్తాను. ఎక్కడ ఉంది బయట చేస్తారా మళ్ళా రాదా? అంత ఎత్తుకుతా నేను. అంత అయ్యే పని కాదు మా, నేను దానికి దీన్ని తెచ్చిన. ఇది ఉండే తెలిస్తేనే అది రాదు దగ్గరికి. అన్ని ఎస్కేప్ అయిపోతాయి. ఇంటికి పోతా వాడితో నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు. వాడిని కన్విన్స్ చేసి దాన్ని ఇచ్చే రావద్దండి ఇంటికి. నేను కూడా ఒప్పుకోను. ఉండండి. నువ్వు వెళ్ళిపోతే వాడు నన్ను కన్విన్స్ చేసి పెట్టేస్తాడు ఇక్కడ. నువ్వు ఉండు ఇక్కడ ఉండు. నువ్వు వాడికి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చేసాను వచ్చేమని. నేను వన్స్ డిసైడ్ అయినానంటే అది మళ్ళీ నుంచి వెనకాల కాల్ పెట్టాను. ఇంట్లో కూడా చేర్చండి. అట్లా షమ్ము వద్దు షమ్ చాలు చెప్తే విను నా మాట విను. వద్దురా భయపడుతుంది గమ్మున ఉంటాడు. షమ్ము పోయిచ్చే షమ్ము వద్దు షమ్ము పోయిచ్చే చెప్పు. ఓకే ఓకే అయ్యే పని కదా డాడీ ప్లీజ్ డాడీ గమ్మున చూడు ఇక్కడ తెచ్చేస్తాను. మీరు చెప్పేది ఏంటంటే మీరు ఉండి దాన్ని ఎత్తుకుపోయి ఇచ్చేయమని చెప్పేసి పోండి మీరు. లేదంటే నన్ను అయ్యో నా వల్ల కాదు. వాడు ఇక్కడే ఉంటాడంటే రాడంటే వాడు అదే చెప్తాడు అప్పటి నుంచి. మధ్యాహ్నం ఇంటికి కూడా రాను ఇక్కడే ఉంటాను నేను. నాకు లంచ్ బ్రేక్ వద్దు ఇక్కడే ఉంటా. నేను స్నో ఇద్దరు ఉంటాను. నమస్కారం నా వల్ల కాదు. మీకు ఎందుకు ఫోన్ చేసిన నేను? నీ కొడుకుని సాగడానికి కాల ఈ పిల్లిళ్ళు కుక్కలను ఏమి ప్యారెట్స్ అన్ని తాగాలంటే నా వల్ల కష్టము. పర్వాలేదు కష్టం అనుకోకుండా నేను అన్ని చేస్తా ఉంటా. దీనికని తెస్తే నాకు కష్టం అయిపోతుంది. నేను చెప్పేది వినండి. మీరు తప్పించుకుని వెళ్ళిపోతే వాడు నన్ను కన్విన్స్ చేసి పెట్టేస్తారు ఇక్కడే. అయ్యో నాకు టెన్షన్ గా ఉందండి. ఉండండి మీరు. అందుకే మీకు ఫోన్ చేసిన నేను. అది వెళ్ళిపోతుంది అది బయటికి. సార్ రాదాడి ఊరికి అన్నిటికీ ప్రెషర్ బీపీ గీపీ అంటూనే ఉంటారు. రాదాడు చిన్న చిన్న విషయాలకు కూడా తెచ్చినామో నీకు కూడా ఇష్టం. మమ్మీకి ఫస్ట్ బాగా ఇష్టమైంది. అంత లేదు అబద్ధాలు చెప్పదు వీడియోలో ఉంది. నువ్వు ఇట్లా చెప్తావు అనేసి నేను ఆన్ చేసి పెట్టినా. లేదండి నిజంగా లేదండి నాకు ఇష్టం లేదు. అయ్యో నువ్వు స్టోరీ నాకు 150 సార్లు చెప్తావు. నాకు అంతా వద్దు. నేను వినలేను. అయ్యో నాకు విసిగైపోయింది. అంగల్లో ఒక వ్యాపారి ఎలుకలు పడిపోయినాయని పిల్లి తెచ్చినాడంట. పిల్లికి మళ్ళా దానికి పాలు పోయాలని ఒక ఆవు కొన్నాడు. నేను ఆవు కొన్నాను కదా పాలు ప్యాకెట్ తెస్తా. ఆవు కొని కొంచెం ఆవు కొన్నాడు అనేసి ఏమే చూడు ఇక్కడ ఆవు కొన్నాడని దాన్ని చూసుకునేదానికి మనిషిని పెట్టినాడంట. అదేంది ఒక చిన్న ఎలుకని చంపేదానికి తీసుకునే బయట తరిమేదానికి. ప్లీజ్ అండి వాడు నన్ను సతాయిస్తాడండి. ప్లీజ్ అండి. అయ్యో ఆయన కూడా తప్పించుకొని వెళ్ళిపోతాను. భయంగా ఉంది. ఎత్తుకు ఇచ్చేసాము. నన్ను నేను ఆడు ఒప్పుకొనేస్తానని భయం వేస్తా ఉంది. పెట్టుకుంటాం ప్లీజ్. చెప్పు ఎత్తుకుంటాను రే. వద్దు నేను డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు. నేను ఉడ్డోర్ చేయించుకుంటాను. అంత లేదులే అంత నేను ఒప్పుకోను. చూడు ఎంత పంచడం. వద్దు నేను ఒప్పుకోను అంతే. ఎత్తుకోపో ఇచ్చేపో. వద్దు నేను ప్లీజ్. నేను నిజంగా నిదానం ఖర్చు పెట్టి నేను కొంచెం డబ్బులు మిగిలి పెట్టుకొని నేను ఉడ్డోర్ చేయించేస్తాను. ఇచ్చేపో. వద్దు పో వచ్చేస్తారా పో. డాడీ వచ్చేస్తారు మళ్ళా. నన్ను ముఖ్యం ఎంత పింక్ గా చూడు. పో షాము చాలు. ఇచ్చేసాము. వద్దు షాము. సర్లే ఇస్తాను పో. అంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. క్యాట్ తెచ్చిన ఆశగా వీళ్ళు ఎక్కడ ఒప్పుకొని అంటున్నారు. ఏమో ఫ్రీగా ర్యాట్ వెళ్ళిపోయేటట్టు చేస్తావేమో ఏమో అనుకున్నాను నేను. నోరు మూసుకొని ఉండు. అబ్బా ఎంత బాగుంది. ఇంట్లో ఆల్రెడీ చెప్పేది నిజంగా చెప్తాను. మన ఇంట్లో మ్యాక్జో గానీ కొంబా గానీ ఏం లేదంటే ఓకే చెప్పుంటా నేను. ఇంట్లో అన్ని అనిమల్స్ పెట్టుకొని మళ్ళా అనిమల్స్ అంత లేదులేమ్మా. అన్ని పెట్టుకున్నా మనకు అంత ఓపిక లేదమ్మా. పుణ్యం చేసుకునే వాళ్ళు పర్వాలే మనకు అంత పుణ్యం వద్దులే. ఉండే పుణ్యమే చాలు. 3 కుక్కలు, 2 చిలకలు, 2 టట్టళ్ళు ఇవే చాలు. ఇంకా పుణ్యం మనకు వద్దులే. ఎత్తుకోపో. పోయిచ్చేస్తారా పో. నువ్వు పో. ఎత్తుకొని పో. వద్దు పో. ఆడుకున్నా మళ్ళీ వదులుతాను. అంతే. ఏం చేసాను వీడియో ఆఫ్ చేసుకో.